జిల్లాకి కేంద్ర ప్రభుత్వం ఇంకో మెడికల్ కాలేజ్ ఇచ్చింది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద పిడుగురాళ్లలో ఇస్తే 195 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 197 కోట్లు. అంటే 2 కోట్లు మాత్రమే రాష్ట్ర బడ్జెట్ నుంచి చేశారు, మిగతా 195 కోట్లు. అంటే ఏ మాత్రం చిత్తశుద్ధి గతంలో ఇక్కడ పాలకులుగా ఉంటున్న వాళ్ళకి, ఇక్కడ మంత్రులుగా ఉంటున్న వాళ్ళకి ఉండిందో అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతుందా. అంటే గతంలో ఉన్న వాళ్ళు ఏ పనులకు ప్రాచుర్యం పొందారో మీ అందరూ తెలుసు, నేను చెప్పాలా? కాలేజీ నిర్మించాలని ఆలోచన చేయాల. ఇక్కడ ఉన్న మంత్రులు గతంలో చాలా బిజీగా ఉండే వాళ్ళు వేరే పనుల్లో ఉన్నారు. నేను మాడకూడదు, చాలా మంది మహిళలు ఉన్నారు. చెప్పాలా ఇక్కడ ఎవరెవరు ఎమ్మెల్యే ఉన్నారో, ఏమేం చేసేవాళ్ళు, ఇక్కడ ఎవరెవరు ఏం చేసేవాళ్ళు చెప్పాలా? మీకు చట్టనిపల్లి వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీ అందరూ తెలుసు ఎవరు వ్యవహార శైలి ఎలా ఉండేది, ప్రజల గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు, ఎటువంటి పనుల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు అనే విషయం మీకు తెలుసు. కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు, రాజకీయాలు అసలే మాట్లాడదలుచుకోలేదు ఈ వేదికపై నుంచి. ఇవాళ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు మర్చిపోయిన పిడుగురాళ్ల కాలేజీని రాబోయే ఆర్థిక సంవత్సరానికే పూర్తి చేసి ఒక అద్భుతమైన ఈ పల్నాడు జిల్లాలో ఒక మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్ మొదలుపెట్టారు. అదే కాకుండా కేవలం ఏరియా హాస్పిటలే కాకుండా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించమని చెప్పారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా రాజుపాలెంలో ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మించాల్సిందిగా ఇప్పుడే కన్నా లక్ష్మీనారాయణ గారు వారు కోరడం జరిగింది. వారి కోరిక నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP తయారు చేయడం జరిగింది. ప్రైవేట్ ప్లేయర్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని సహకారం అందిస్తాం, ప్రైవేట్ వైపు నుంచి ముందుకు రావాల్సింది. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ వచ్చి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ప్రతి నియోజకవర్గంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ప్రతి ఈ జిల్లాలో కూడా క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 24 క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా తీసుకురావడం జరిగింది. ఈ జిల్లా పక్కనున్న తెనాలిలో కూడా 100 పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా నర్సరావుపేటలో ఇప్పుడే అరవింద్ బాబు గారు వెళ్ళిపోయారా? అరవింద్ బాబు గారి నర్సరావుపేట కూడా 75 పడకల 36 కోట్లతో 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే భూమి పూజ చేసి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దృష్టి పెట్టుకుని బుక్కాయపట్నం కానీ, పార్వతీపురం కానీ, డోర్నాల కానీ లేదా రంపచోడవరం కానీ ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. అనేక గ్రామాల్లో మీరు చేస్తే పేర్లు పెట్టుకుంటారు విలేజ్ హెల్త్ క్లినిక్ అని. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల పేరుతో నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాని NREGS కింద నిర్మించి అరకొరగా వదిలేసి చాలా చోట్ల పునాదులు పేరు మాత్రం పెట్టుకున్నారు, తండ్రి పేరు పెట్టుకున్నారు, తప్పు లేదు, పెట్టుకోండి. కానీ వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం NREGS కింద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన నిధుల్ని రోడ్ల నిర్మాణం చేయకుండా వాటిని నిర్మించే పని చేశారు. అదన్నా పూర్తి చేశారా? అది కూడా 30% కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిధులు తీసుకొచ్చి వాళ్ళ 3500 విలేజ్ హెల్త్ క్లినిక్ ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేసే పని కూడా కూటమి ప్రభుత్వం చేపట్టింది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు ఆగిపోయి ఉన్నాయో వాటి అన్నిటి నిర్మాణం కూడా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కాకుండా క్యాన్సర్ బారిన అనేక మంది ఇవాళ పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,10,00,000 మందికి ముందస్తు క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాన్ని కాపాడొచ్చు. లేదా ప్రాణం పోతుంది, ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోతుంది, ఆ పిల్లల భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా ఇప్పటికీ 1,80,00,000కి ప్రాథమిక నివారించడానికి ప్రయత్నాలు చేయడం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించడం, తద్వారా మళ్ళా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ల ద్వారా ఈ GGHలలో టీచింగ్ హాస్పిటల్స్ లో వాటికి మెరుగైన నాణ్యమైన వైద్య చికిత్స అందించి ఏ క్యాన్సర్ కారణంగా ఉన్న ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రాష్ట్రీయ బాల సురక్ష స్వాస్థ్య యోజన కార్యక్రమం కింద ఈ ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్వాడీలో జరుగుతున్న 6 నెలల చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 18 సంవత్సరాల పిల్లవాడి దాకా, అమ్మాయిల దాకా ప్రభుత్వ కళాశాలలో అంగన్వాడీ చదువుతున్న 69 లక్షల మందికి ఉచితంగా 4Ds చిన్నప్పుడు వచ్చే డిలేస్ కానీ లేదా డిసీజ్ అట్ బర్త్ కానీ లేదా డెవలప్మెంటల్ డిలేస్ కానీ ఇటువంటి వాటిని గుర్తించి వాళ్ళకి
ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేసి రాబోయే భవిష్యత్తులో ఆ చిన్నపిల్లలు ఎటువంటి వ్యాధులు బారిన పడిపోతున్నారో ఇవాళ టెక్నాలజీ మారిన టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వాటిని గుర్తించి వారిని ఆ వ్యాధుల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దాని ఆరోగ్య విద్యాశాఖతో నారా లోకేష్ గారితో కలిసి వైద్య శాఖ కూడా పూర్తి చేస్తుంది. 69 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారిని కూడా కాపాడుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తోంది. మిత్రులారా, అనేక రకాలైన కార్యక్రమాలు దీంట్లో చాలా ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో మీకు తెలుసు ఆరోగ్యశ్రీ 5 లక్షలు దాకా ఉండేది. కానీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు ప్రతి పేదకి 25 లక్షల రూపాయల దాకా అందుతాయి. ఒక హైబ్రిడ్ మోడ్ లో తీసుకురావడం జరిగింది. ఇన్సూరెన్స్ అదే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి 3257 ప్రొసీజర్లకు గాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఉచితంగా వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాం. దానికి కూడా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నాణ్యమైన వైద్యం అనేది ప్రతి పేదకు అందుబాటులో వస్తుంది. కుటుంబాలు చితికిపోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక కారణాల వల్ల రోడ్డున పడాల్సిన అవసరం లేకుండా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని, సమాజంలోని ప్రతి పేదని తమ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ చేపడుతుందని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సూపరింటెండెంట్ గారిని ఏమున్నాయి ఇక్కడ ఏం లేవని అన్నిటికీ ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు. ఏంటండి అని అంటే సార్ అన్ని ఉన్నాయి సార్ అంటే నాకు ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గారు ఆసుపత్రిలో కొన్ని వసతులు లేవు అన్నారు. అదేంటి అని ప్రారంభోత్సవం చేస్తుంటే అన్ని ఉన్నాయి. ఐసీయూ బెడ్లు ఉన్నాయి, మేజర్ ఓటీ ఉంది, మైనర్ ఓటీ ఉంది, ఆర్థో ఓటీ ఉంది, సియామ్ మిషన్ ఉంది. అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏది అవసరమో ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఎమ్మెల్యే గారి వైపు చూస్తుంటే ఎందుకండి ప్రతి దానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నా అని. సార్ ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చాలి. కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనే గేల్తో గాని ఇతర సంస్థలతో మాట్లాడి లేదా తన సొంతంగా గాని ఆసుపత్రికి కావాల్సిన కార్డుల దగ్గర నుంచి ఐసీయూ కార్డుల దగ్గర నుంచి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ దాకా ప్రతి దాన్ని వారే చూస్తున్నారు. అందుకని మీరు ఏమన్నా మాట్లాడితే మంత్రి నేనుంటే నా వైపు చూడట్లా, ప్రతి దానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు. అందుకని నేను ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నాను. సార్ ఏదైనా సరే ఆయన చొరవ కారణంగానే ఇవాళ ఈ ఆసుపత్రిలో ఇవన్నీ వచ్చాయంటే దానికి మా ఎమ్మెల్యే గారి కారణం కాబట్టి ఒక సూపరింటెండెంట్ గారి ప్రతి దానికి వారి వైపు చూస్తున్నాను. అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు, ఈ ప్రాంతంలో పేదల కోసం ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఏ ప్రజాప్రతినిధికైనా ఆ ప్రాంతంలో పేదలకు కానీ ఆ ప్రాంతంలోని ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటిని గుర్తించి, సమస్యలు ఏమున్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కారం చేస్తేనే ఆ ప్రాంతంలో ఆ ప్రజాప్రతినిధి ప్రజల మన్నన పొందుతారు. ఆ కారణంగానేమో అనేక సంవత్సరాల పాటు వారి సుదీర్ఘ అనుభవం ఉంది. అనేక సంవత్సరాల పాటు వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం ఎంత కష్టమో మనం ఇవాళ చూస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఎన్నికల తర్వాత ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారంటే అది పేదల పక్షపాతిగా ఆయనకున్న పేరు ఏదైతే ఉందో, సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగానైతే ఆయన కృషి చేస్తారనే పేరుందో దాని కారణంగానే ప్రజల మన్నల్ని పొందగలుగుతున్నారు. ఇవాళ మళ్ళీ శాసనసభ్యులుగా గెలవగలుగుతున్నారు. ఆ విషయం మనలో ఎవరు కాదండి. అలాంటి నాలాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇటువంటి నాయకులు మార్గదర్శనం. నేను చెప్పా 5 సంవత్సరాల పాటు వారి నాయకత్వంలో బీజేపీ కార్యకర్తగా నేను పనిచేశాను. కానీ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాను. నేను అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదు. ప్రజా రాజకీయ క్షేత్రంలో మాట్లాడుతున్నాం, రాజకీయ ప్రసంగాలు చేస్తుంటాం, విమర్శిస్తుంటాం, ప్రతి విమర్శలు స్వీకరిస్తుంటాం, మాట్లాడుతుంటాం, పోరాడుతుంటాం, ధర్నాలు చేస్తుంటాం, అవన్నీ ఎక్కచ్చు. కానీ ఒక నిర్మాణాత్మకంగా అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడాలనే విషయాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. మొన్న సైలెంట్ గా వచ్చి పక్కన కూర్చొని మీకు మీరేమో అనుకోనంటే ఒక చిన్న సూచన అన్నారు. అయ్యే భలేన్నారు సార్, చెప్పండి సార్ అన్నారు. ఒక మంచి సూచన చేశారు, నేను కూడా గమనించలేదు. ఇప్పుడు అది నేను ఏం సూచన చేశారు అని మీకు చెప్పదలుచుకోలేదు. కానీ ఒక మంచి సూచన చేసి మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఫ్లూయెన్సీ ఉంది, బాగుంది, కానీ ఈ చిన్న పొరపాటు మీరు మాట్లాడుతున్న క్రమంలో జరుగుతుంది, దాన్ని సరిదిద్దుకోండి అన్నారు. నేను చెప్పా అదే సార్, మీ అనుభవానికి జోహార్లు. మీ అనుభవము ఇన్ని సంవత్సరాల పాటు, సుదీర్ఘ కాలం పాటు ప్రజాక్షేత్రంలో కానీ, అసెంబ్లీలో కానీ, శాసనసభలో కానీ మీకున్న అనుభవం ద్వారా నాకు మంచి సూచన చేశారు, ధన్యవాదాలు సార్ అని చెప్పారు. అంటే ఎక్కడ మోమాట పడకుండా ఇదో భవిష్యత్తులో రావాల్సిన వాళ్ళు, పైకి రావాల్సిన వాళ్ళు ఈ చిన్న పొరపాటు జరిగింది సరి చూసుకోండి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెప్పకపోతే ఏం కాదు, కానీ ఒక సాటి శాసనసభ్యుని మీద, కూటమిలో ఉంటున్న సాటి
శాసనసభ్యుని మీద చిన్న దీన్ని సరి చేసుకోమని చెప్పడం అంటే అది ఆయన పెద్దరికాన్ని సూచిస్తుంది. అటువంటి పెద్దరికం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ గారు మీ ఎమ్మెల్యేగా ఉండడం అందరి నియోజకవర్గం అభివృద్ధిగా నేను చెప్తున్నాను. వస్తూనే పెద్ద లెటర్ ఇచ్చారు, ఇవి కావాలి ఆసుపత్రికి అని. నేను చేతులు నడుముకున్నా ఇట్లా ఇలా, సార్ ప్రస్తుతం ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు సార్, కాస్త స్టెబిలిటీ వచ్చిన తర్వాత అవన్నీ ఏమేమి ఉన్నాయో చేద్దాం సార్ అన్న. కానీ అవసరం లేకుండా అవన్నీ వారే తీర్చేశారు. ఇంకా కొన్ని చిన్న కొరతలు ఉన్నాయి. ఇవాళ 23 డాక్టర్లు ఉండాల్సి ఉంటే ఏరియా హాస్పిటల్లో అదృష్టవశాత్తు ఇక్కడ 21 డాక్టర్లు ఉన్నారు, 20 డాక్టర్లు ఉన్నారు. 3 మాత్రమే, ఒక రేడియాలజిస్టు, ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్, ఒక డిసిఎస్ జనరల్ సర్జరీ ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా నియామకాలు మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ నియామకాలు చేపట్టాల. మనం నియామకాలు చేపట్టాం. 300 కొత్త సివిల్ అసిస్టెంట్ సర్జన్లను తీసుకుంటున్నాం. అదే విధంగా ఇన్ సర్వీస్ కోటాలో దాదాపు 300 మంది కొత్తగా వస్తున్నారు. కాబట్టి ఆ కొరత ఏవైతే ఉందో ఆ డాక్టర్ల కొరత వాటిని కూడా తీర్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ సందర్భంగా నీ ఆసుపత్రి యాజమాన్యానికి, తర్వాత ముఖ్యంగా స్టాఫ్ నర్సులకి, పారామెడిక్స్ కి, మరీ ముఖ్యంగా ఈ ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకి, ఆశా వర్కర్లకి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అందరికీ, ముఖ్యంగా శానిటరీ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అరకొర జీతాలతో వారు కష్టపడుతూ పనిచేస్తున్నారు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. చాలా తక్కువ జీతంతో రోజు అనేక గంటలు పనిచేస్తున్నారు. అంటే ప్రజారోగ్యం పట్ల అనేక మంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కాబట్టి ఆసుపత్రుల్లో చిన్న కొరతలు ఉన్నప్పుడు కూడా ప్రజలు వాటిని గుర్తించాల్సిందిగా, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు పాలన గాలికి వదిలేశారు. ఎవరు పట్టించుకోలేదు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ కన్నా గారు అడిగినప్పుడు నేనేం చెప్పాలి, నా దగ్గర సమాధానం లేదు సార్, స్టెబిలిటీ లేదు. ఏం చెప్పాలా? 6,500 కోట్ల అప్పుతో నా ప్రస్థానం మొదలైంది ఆరోగ్య శాఖ మంత్రిగా. ఎవరన్నా వారసత్వంగా ఆస్తులు ఇవ్వాలా, మంచి ఆసుపత్రులు ఇవ్వాలా, మంచి డాక్టర్లు ఇచ్చిపోవాలా. కానీ మహానుభావుడు 6,500 కోట్ల అప్పు నా నెత్తి, అంటే కూటమి ప్రభుత్వం మీద ఆరోగ్య శాఖకు సంబంధించి పెట్టిపోయారు. అయితే దార్శనికత కలిగిన నాయకులు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కొట్టలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. దానికి కావాల్సిన సహకారం కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఈ కొరతలను అధిగమించి ఏవే సమస్యలు ఉన్నాయో ఆసుపత్రుల్లో, అది కింద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి, ఏరియా హాస్పిటల్ నుంచి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి, టీచింగ్ హాస్పిటల్ దాకా ప్రతి కొరతని 5 సంవత్సరాల కాలంలో తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ మేము మంత్రులంతా కలిస్తే ఏం మాట్లాడుకుంటాం? నీ అచీవ్మెంట్ ఏంది, నీ అచీవ్మెంట్ ఏంది, నీ మంత్రి శాఖ ఏం చేసి చూపింది గొప్పగా, మీ దాంట్లో కొత్తగా సంస్కరణలు ఏమొచ్చాయో మాట్లాడుకుంటాం. మా దగ్గర ఏముంటుంది తెలుసా? మీ మీద అప్పు ఎంతుంది, మీ శాఖ మీద అప్పు ఎంతుంది, నా శాఖ మీద అప్పు ఎంతుంది. నేను చాలా మేలు నేను 6,500 కోట్లు మాత్రమే అప్పు. పక్కన ఉన్న నాదెళ్ల మనోహర్ గారికి 18,500 కోట్లు అప్పు. పక్కనున్న పాపం నీటిపారుదల శాఖ మంత్రి గారికి 19,000 అప్పు. కానీ ఈ మొత్తం ఈ అప్పుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది మాత్రం ఈ జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ గారు. ఆయన మంత్రిత్వ శాఖ మీద 1,20,000 కోట్ల అప్పు ఉంది విద్యుత్ శాఖ మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.